నిజంగా ఇప్పటికీ కూడా నేను నా కళ్ళలోంచి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటున్న తల్లి. ఎంత కష్టపడ్డారమ్మా వీళ్ళంతా ఇక్కడ. నేను మాత్రమే అని బ్రతుకుతున్నట్టు సమాజంలో ఇంతమంది పిల్లలు ఇంత ఇదిగా ఉన్నారు, మా పిల్లలు ఇంత స్వయంగా ఇంత చేయగలుగుతారు అని మాకే తెలీదు. అది మీరు గుర్తించి ఇవాళ రోజున వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చిర్రు అంటే అందరినీ ఒక తాటి మీద నడిపించి ఇంతవరకు వినాయక చవితి చేయడం వరకే ఏదో అంతవరకే అనుకున్నాం. కానీ మా పిల్లలను చైతన్యపరిచి ఇంత దూరం తీసుకొచ్చింది మా ప్రవీణ్. అమ్మోగన్న అని పిల్లలు వచ్చి మాకు చెప్తే మేము అమ్మోగన్న ఎవరు అని మేము అనుకున్నాం. కానీ మిమ్మల్ని మాకు పరిచయం చేసి ఇవాళ రోజున బస్తీ ముందుకు తీసుకొచ్చి గుడి ఉన్నన్ని రోజులు, గుడి నిలబడ్డన్ని రోజులు ఎప్పటికీ ఎవ్వరు మర్చిపోలేని పని చేసిండు మా ప్రవీణ్. ఎందుకయ్యా నీకింత ఇంతమంది అమ్మగారు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చినట్టు కాదు, ఇంకా ముందు కూడా వాళ్ళని ముందుంచి మీరు నడిపించాలి. కోర్కెలు వేరేలేవయ్యా, నీ చల్లని చూపే చాలయ్యా. ఏ నాటిదో ఈ మా సుకృతము, ఈ నాటికి నిన్ను పోదామయ్యా. అన్నయ్య వచ్చాడు, ఎవరో ఏందో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు, అన్న పేరు కానీ అన్న వచ్చిన తర్వాత బస్తీలో మార్పు, మన పిల్లల్లో నాలోనే ఎంతో మార్పు వచ్చిందంటే నేనే ఆశ్చర్యపోయాను. ఎందుకు అంటే అన్న చెప్పే మాటలు ఎక్కడి నుంచో వచ్చి మన గురించి, మన బస్తీ గురించి అన్న కళ్ళు నీళ్ళు తీసిండు. అప్పుడు నా వెంట్రుకలు అనేది ఎలా లెగిసి నిలబడ్డాయంటే, నేనెందుకురా ఈ ప్లేస్లో లేను, నేనెందుకు లేను ఈ ప్లేస్లో అని నాకు ఒక ఇది కొంత చిన్న ఉత్సాహం వచ్చింది. కానీ అన్నగారికి పాదాపు వందలు. ఎందుకయ్యా నీకింత దయ, మా వాడలో నడిచే రూపాయి కష్టపడి ఇంటి కోసం కాదు, ఎంతమంది బెదిరించినా సరే వదిలేసి తల్లి కోసం మన కోసం నిలబడ్డారమ్మా. మా వాడలో నడిచేవు, మర్మం వేదో తెలుపగనే మమ్మ ప్రేమతో పిలిచేవు.